చిన్నోనికి అయితే సెకండ్ వ్యాక్సిన్ కోసం అయితే బయటకు వెళ్తున్నాం అనమాట. ఆ విషయం దగ్గర ఆయనకి ఎంత మంచిగా నవ్వుతున్నాడు చూడండి. మంచిగా రెడీ కూడా అయిందన్నమాట. ఇక ఆశా వర్కర్కి కాల్ చేస్తే రమ్మన్నారు. వెళ్ళేసరికి 45 days ఇంజక్షన్ అని ఒక పాప కేసు ఉంటే మస్తు ఏడుస్తుంది. నన్ను అయితే ఒక సిస్టర్ అడుగుండే మా బాబు అప్పుడు, అక్క ఈ ఇంజక్షన్స్ అనేది ప్రైవేట్లో వేయించుకోవచ్చా అని. వేయించుకోవచ్చు, ఏముందల్లా. నేనైతే మా బాబు అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఇంజక్షన్ గురించి అడిగితే 3 vaccines అంటే 45 daysకి 3 vaccines ఇస్తారు కదా, అవైతే 8,000 అని చెప్పిళ్ళు. సో మనకి గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఎందుకు గవర్నమెంట్లో ఇప్పించుకుంటేనే మంచిదని చెప్పి నాకు అర్థమైంది. సో అట్లనే చెప్పిన సిస్టర్కి కూడా. మా చిన్నకి అయితే లోట్లో డ్రాప్స్ ఇస్తుంటే మంచిగా తాగింది, కానీ అదేదో సిరంజితో వేస్తుంటే బయటకు అంటున్నాడు అని చెప్పి అందరూ ఆనే చూస్తున్నారు. ఈ ఇంజక్షన్ వేసిన తర్వాత ఇంటికి వచ్చినాక ఫీవర్ వచ్చినా రాకపోయినా డ్రాప్స్ అయితే వేయాలని చెప్పిళ్ళు. సో వేసిన. ఇక రాగానే డల్గా ఉన్నాడు. నేను నొప్పిస్తే తప్ప అస్సలు అవుతలేడు పాపం. కొంచెం నొప్పి వస్తుంది. ఇక మెల్లమెల్లగా కాసేపు ఆడుకొని ఏడ్చి పడుకున్నాడు. ఈ ఇంజక్షన్స్ ఇచ్చినప్పుడల్లా వాళ్ళకే కాకుండా మదర్స్కి కూడా చాలా బాధ అనిపిస్తుంది కదా.